నమస్కారం అండి. అందరూ 'ధురేందర్' మూవీ గురించి మాట్లాడుతున్నారు. సో, నేను కూడా 'ధురేందర్' మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే, ముస్లిమ్స్ ఒకవేళ 'ధురేందర్' గురించి బ్యాడ్‌గా మాట్లాడినా, లేకపోతే దాని గురించి ఏమైనా నెగెటివ్ కామెంట్ చేసినా ఒక అర్థం, పర్థం ఉంటది. ఎందుకంటే కొన్ని సీన్స్‌లో వాళ్ళు కల్మా గురించి, ఖురాన్‌లో కొన్ని ఫ్రేజెస్ గురించి, కాఫీర్ల గురించి మాట్లాడడం జరిగింది మూవీలో. వాళ్ళకు నచ్చకపోవడంలో ఒక అర్థం పర్థం ఉంది. యాక్చువల్లీ ఒక పేట్రియాటిక్ దేశాన్ని ప్రేమించే వాళ్ళైతే వాళ్ళకు కూడా నచ్చాలి. కానీ ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే మన తోటి హిందువులు కూడా కొందరు 'ధురేందర్' మూవీని ప్రాపగాండా మూవీ అని తీసి పడేస్తున్నారు, ఫేక్ అని చెప్తున్నారు, అన్ని బేకార్ పనికిమాలిన ఫాల్తూ మాటలన్నీ చెప్తున్నారు. సో వీళ్ళని చూసి ఏమనాలి? అసలు నన్ను అడిగితే మై ఒపీనియన్ ఈస్, అక్కడ పాకిస్తాన్లో కూర్చున్న ఐఎస్ఐ టెర్రరిస్ట్ల కన్నా మన దేశంలోనే ఉంటున్న ఈ ఈ లెఫ్టిస్ట్ మెంటాలిటీ, లిబ్రాండోస్, ఇంకో ఇలాంటి సినిమాలని, అంటే పాకిస్తాన్ని హేట్ చేసుకుంటూ చూపిస్తున్న సినిమాలని ప్రాపగాండా అంటున్నారు చూసిరా. అలాంటి వాళ్ళు, అలాంటి హిందూస్ చాలా మోస్ట్ డేంజరస్ వోనరబుల్ పీపుల్ అండి. ప్రతి ఒక్కరు 'ధురేందర్' మూవీ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఒక 'ధురేందర్' మూవీ మీరు మిస్ అవుతే మాత్రం నిజంగా లైఫ్లో చాలా పెద్ద ఎలిమెంట్, చాలా పెద్ద విషయాన్ని మిస్ చేసినట్టే. అంత ఇంపార్టెంట్. పిల్లలు, పెద్దలు అందరు చూడాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ మూవీ 18+ ఆడియన్స్కి కాబట్టి మీరు వెళ్ళి ఆ మూవీ యొక్క సారాంశం మీ పిల్లలకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఈ వార్, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల కారణాలుగా గ్యాస్ షార్టేజ్ వల్ల చాలా రెస్టారెంట్స్ షట్ డౌన్ అయినాయి, లిమిటెడ్ ఆపరేషన్స్లోకి వెళ్ళాయి. సో మా దగ్గర అలాంటి ప్రాబ్లం అయితే లేదండి. అఫ్ కోర్స్ గ్యాస్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. కానీ ఇవన్నీ మేము ఈ డిపెండెన్సీని ఆల్రెడీ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ 95% అంతా కూడా మేము ఎలక్ట్రిఫైడ్, అంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి చేయడం కానివ్వండి, లేకపోతే వుడ్ ఫైర్ తోటి చేయడం కానీ ఫస్ట్ నుంచి కూడా ఆర్బిట్ కిచెన్, ఓకేఎఫ్సి ఇలాంటి రిన్యూవబుల్ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ మీద, గ్రీన్ ఎనర్జీస్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తుంటాము. సో మా దగ్గర అయితే ఎలాంటి ఫుడ్ ఇంటరప్షన్ అయితే, సప్లై చైన్లో ఇంటరప్షన్ అయితే జరగలేదు. సో మీకు అలాంటి ఆలోచనలు, అలాంటి థాట్స్ ఏమైనా ఉంటే మాత్రం అది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ యాజ్ బిఫోర్. సో రండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రండి, ఎంజాయ్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఈగలీ. నేను సుమన్ భోకరే. నమా పార్వతీపతే, హర హర మహాదేవ్.